ఆడు మగాడ్రా. ఎవడన్నా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు. ఇదేంటే చాలా శ్రద్ధగా కొట్టాడు. ఆడు మగాడ్రా బుజ్జా. సో నారీ నారీ నడుమ మురారి మూవీ ఇప్పుడే చూసి వచ్చాను, శర్వానంద్ గారిది. ఐ థింక్ దిస్ ఈస్ ద సంక్రాంతి విన్నర్ ఆఫ్ దిస్ ఇయర్ బ్రో. నేను అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయలే. ఆ ట్రైలర్ అసలు ఎంత మిస్లీడింగ్ ఉందంటే వాళ్ళు ఎక్కువ రివీల్ చేయొద్దని చెప్పేసి ఏమి పెట్టలేదు ట్రైలర్. రే ఇది నార్మల్ సినిమా కాదురా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వి చచ్చిపోయినా అదొకటి పక్క పెట్టినా గానీ చాలా యూనిక్ కాన్సెప్ట్ ఉంటుంది. మనకి ట్రైలర్ లో చూపించింది ఏంటి, గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, కాకపోతే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తన లైఫ్ లో మళ్ళీ వస్తుంది. దాని తర్వాత ఏం జరిగిందని చెప్తారు అంతే, అంతకంటే ఇంకేం చెప్పాడు. అసలు ఎందుకు వచ్చింది, వీళ్ళ మధ్యలో ఏం జరిగింది, ఈ పెంటెక్ నుంచి స్టార్ట్ అయింది, వీటన్నిటి మధ్యలో నరేష్ గారి సిచ్యువేషన్ ఉంటది. పగలబడి అవుతుంది. నరేష్ గారు కనబడిన ప్రతి సీను ఏ రేంజ్ లో నవ్వినట్టు అర్థమే కావట్లేదు. పిచ్చోళ్ళకి నవ్విన ఆయన సిచ్యువేషన్ ఉంటుంది. నేనేమి చెప్పాను, ఆల్రెడీ ట్రైలర్ లో రివీల్ చేశారు, బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్. సత్య గారితో స్టార్ట్ అయింది కామెడీ. ఆయన చాలా తక్కువ ఉంటారు సినిమాలో. ఆయన ఉన్నప్పుడల్లా పగలబడి నవ్విన. ఫస్ట్ హాఫ్ లో కూడా వీళ్ళ లవ్ స్టోరీ ఏదైతే ఉంటుందో, హీరోయిన్ మన హీరోకి మధ్యలో ఇద్దరు మధ్య లవ్ స్టోరీ ఇలా క్రియేట్ అయింది. ఇప్పటి వరకు చూడలేదు అనే విధంగా నడుస్తూ ఉంటది అనమాట. వెళ్తా ఉంది ఏం తప్ప ఇది మెల్లగా కన్వెన్షనల్ ట్రోప్ కి వెళ్తుందా అనుకుంటాం. దానికి మంచి లేదా బాబు లవ్ అంటే ఉండదు, కొట్టుకున్న తర్వాత మళ్ళీ కలిసిపోవాలన్నట్టు ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. వీటన్నిటిని తీసుకొచ్చి మళ్ళీ క్లైమాక్స్ లో కలుపుతాడు. అది మస్తు అనిపించింది అన్నట్టు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎవ్రీ 20 minutes ఒక షాక్ తగులుతా ఉంటుంది. ఇదేందా, దీని తర్వాత ఇదేమైందిరా, ఇంటర్వెల్ ఇంత క్రేజీ అయింది అని ఫీలింగ్ వస్తూ ఉంటది. వీటన్నిటి మధ్యలో కామన్ ఫ్యాక్టర్ ఇస్ కామెడీ. ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ కామెడీ ఉన్నట్టు అనిపించలే, బట్ ఉన్న కామెడీ చాలా హిలేరియస్ ఉంటుంది. నరేష్ గారి సెటప్ ఉంటది, మధ్యలో సత్య వస్తా ఉంటాడు, ఇడికి సుదర్శన్ ఏదో ట్రై చేస్తా ఉంటాడు, సునీల్ అయితే కొంచెం డిఫరెంట్ ట్రై చేస్తా ఉంటారు. ఓకే రిల్లీ గుడ్ ఫస్ట్ హాఫ్ అనుకున్నా. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది బ్రో. షాక్ మీద షాక్ పడతా ఉంటది. అండ్ ఇట్ వాస్ రిటర్న్ వెరీ వెల్. సూపర్ ఫన్నీగా, సూపర్ ఎంజాయింగ్ గా, సూపర్ వేలో వెళ్ళిపోతా ఉంది అనమాట సినిమా కూడా. మస్త్ అనిపించింది. నరేష్ గారు శర్వానంద్ వాళ్ళ ఫాదర్ చేస్తారు ఈ సినిమాలో. క్లైమాక్స్ లో మీ కొడుకు ఎక్కడ అండి అని అడిగితే ఒక డైలాగ్ పడుతుంది. అక్కడ ఒక సిచ్యువేషన్ జరుగుతున్నట్టు నేను పిచ్చి అవుతున్నాడు. మస్తు అవ్వచ్చు నాకైతే మాత్రం. అండ్ ముఖ్యంగా మ్యారేజ్ సిచ్యువేషన్ ఒకటి జరుగుతుంది భయ్యా. సీరియస్లీ రిల్లీ వెల్ డన్. అండ్ ఇద్దరు హీరోయిన్స్ పెట్టుకున్నారు, ఇద్దరికి ఇంపార్టెన్స్ ఇచ్చారు బాగా. సాక్షి వైద్య కూడా ఫస్ట్ హాఫ్ చాలా మంచి సీన్స్ పడ్డాయి. అంటే వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఎలా ఉందో దాన్ని బాగా చూపించారు. అండ్ క్లైమాక్స్ కూడా మంచి సీన్స్ అయితే పడ్డాయి, మంచి అనిపించినాయి. అండ్ సంయుక్త మేనన్ యాజ్ ది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏంటబ్బా ఇది నార్మల్ వెళ్ళిపోతుంది అనుకున్నా, బట్ ఆమెకి సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ పడ్డాయి. ముఖ్యంగా వీళ్ళిద్దరు మధ్యలో బ్యాంటర్ నడుస్తూ ఉంటుంది అనమాట. నిజం తెలియదు అని చెప్పేసి మంచి అనిపించింది. కొంచెం ఆర్టిఫిషియల్ పడతా అనుకున్నా, లేదు మంచి అనిపించింది. అయితే మాత్రం ఇది చాలా యూనిక్ కాన్సెప్ట్. కాకపోతే కన్వెన్షనల్ కామెడీ ట్రోప్ లో చూపిద్దాం అని ట్రై చేశారు. అది మేజర్లీ సక్సీడ్ అయ్యారని చెప్తా. ప్రతి క్యారెక్టర్ నచ్చుతుంది. శర్వా క్యారెక్టర్ మెయిన్. వీళ్ళందరూ ఉన్నా కానీ శర్వా క్యారెక్టర్ మెయిన్ ఉంటుంది. ఆయన క్యారెక్టర్, ఆయన పర్ఫార్మెన్స్ ఆబ్వియస్లీ చాలా బాగా చేస్తాడు. ముఖ్యంగా కామెడీ ఉంటే లైక్ వి ఆల్రెడీ నో హిస్ ఫెంటాస్టిక్ ఇన్ కామెడీ. మనకి ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా ఇట్లాంటి చాలా సినిమాలు ఉన్నాయి. దీంట్లో హీ కిల్డ్ ఇట్ మ్యాన్. సీరియస్ మంచి అనిపించింది. ఏదైనా నెగిటివ్స్ ఉన్నాయంటే మాత్రం కొన్ని సిచ్యువేషన్స్ లో ఇది కొంచెం ఆర్టిఫిషియల్ గా ఆల్రెడీ కొన్ని ఏరియాస్ లో ఆల్రెడీ ఇలాంటి చూసాం కదా వేరే సినిమాల్లో అన్నట్టుగా నడుస్తా ఉంటాయి కొన్ని. బట్ వాటన్నిటిని మళ్ళీ తీసుకొచ్చి ప్రతి 20 నిమిషాలకు ఒక షాక్ పడ్డట్టుగా, ప్రతి 2 నిమిషాలకు ఒక జోక్ పడ్డట్టుగా పడతా అది కూడా కవర్ అయిపోయింది. పాటలు, ముఖ్యంగా పాటలు ఫెల్ట్ లైక్ మరీ లైక్ ఏదో గ్రాంతికమైన పాటలు లెక్క అనిపించినాయి. ఇట్ వాస్ సౌండింగ్ రియలీ గుడ్, బట్ ఆ సినిమాలో సెట్ కాలే అనే ఫీలింగ్ వచ్చింది. ఇంకొక ట్రోప్ నడుస్తాను అనుకుంటా, వాడి గురించి నీకు అసలిజం తెలియలేదు తల్లి అని చెప్పేసి ఇంద్రా బ్యాక్ డ్రాప్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ ఇచ్చినట్టుగా ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఇది నాకు ముందే చెప్పుంటే అయిపోయింది. ఆ పోనీ చెప్పకపోయినా పర్లేదు, కనీసం ఒక చిన్న సెటప్ పెట్టిన అయిపోయింది. లాస్ట్ మినిట్ లో జస్ట్ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నట్టు ఇచ్చారు అనే ఫీలింగ్ వచ్చింది అంతే. అంతకంటే ఇంకా ఎక్కువ ఆలోచించలేమో, ఇంకా ఆలోచించనివ్వదు. ఆలోచించే లోపే నువ్వు నవ్వేస్తావు. అంత ఏమి వద్దు మామ, ఏమి వద్దు. నువ్వు నరేష్ గారి సెటప్ కోసం వెళ్ళు అంతే. పిచ్చని అవుతావు, మామూలు ఉండదు. అండ్ ఆల్సో ఈ సినిమాలో నాకు నచ్చిన విషయం ఏంటంటే వీళ్ళు మీమ్స్ ని వాడారు. మీమ్స్ ని పంచ్ లైన్స్ గా వాడారు. అంటే ఒక పెద్ద జోక్ చెప్పి ఆ పెద్ద జోక్ అయిన తర్వాత ఎండింగ్ లో మీమ్ రెఫరెన్స్ పెట్టేసి నవ్వించారు ఇంకెక్కువ. దట్ ఈస్ హౌ యూ షుడ్ యూజ్ అ మీమ్ రెఫరెన్స్. అట్లా వాడాలి. దీంట్లో చాలా బాగా వాడిని అనిపించింది. ఇట్ వాస్ రియలీ వెల్ డన్. ప్రతి కమిడియన్ కి ఖచ్చితంగా వాళ్ళకంటూ సపరేట్ టైం దొరుకుతూ ఉంటది. వాళ్ళు ఖచ్చితంగా షైన్ అవుతా ఉంటారు. సుదర్శన్ నచ్చింది నాకు, సత్య గారు సూపర్, నరేష్ గారు కుమ్మోతలు వేశారు, శర్వానంద్ గారు చాలా బాగున్నారు, వెన్నెల్ కిషోర్ గారు ఉంటుంది, అది చాలా బాగుంది. అండ్ ఆల్సో సంపత్ గారి క్యారెక్టర్ నడుస్తూ ఉంటది. ఇట్ వాస్ రియలీ వెల్ డన్. శర్వా ఆల్సో రియలీ వెల్ డన్. మంచి అనిపించింది. చెప్తున్నా నేను అసలు ఈ సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏంట్రా బాబు పోతున్నా అనుకున్నా. వెరీ సర్ప్రైజ్డ్. మనశంకర్ వరప్రసాద్ కాదు, అనగనగావు రాజు కాదు, భరతమాషల విజ్ఞప్తి కాదు, రాజాసాబ్ కాదు. ఐ పర్సనలీ ఫీల్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఐ డోంట్ యాక్చువల్లీ కేర్. నాకు నారీ నడుమ మురారి మేబీ సంక్రాంతి విన్నర్. నాకైతే మాత్రం నాకు మామూలుగా నచ్చలేదు. ఐ హ్యాడ్ టూ మచ్ ఫన్ విత్ దిస్ మూవీ. మీరు చూసారా, చూడాలనుకున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. అన్ఎక్స్పెక్టెడ్ సంక్రాంతి నేను నచ్చితే అనుకునే నచ్చలేదు, నచ్చవనుకుని నచ్చుతున్నాయి. సో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ లో చెప్పండి. కామెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.